ధర్మదర్శనం ప్రేక్షకులకి శుభస్వాగతం. కైలాసనాథర్ దేవాలయం, కాంచీపురం. ఆ సమయంలో నిర్మాణాలు మరియు భవనాలు నిర్మించడానికి ఉపయోగించిన ద్రావిడ నిర్మాణ సమకాలీకరణ ఉంది. ఆలయం చుట్టూ ఉన్న శివలీలలు, శివుని వివిధ స్వరూపాలు అద్భుతంగా మలచబడి ఉన్నాయి. ఈ ఆలయంలో శివలింగం చాలా పెద్దగా ఉంటుంది. మరో విశేషం ఏమిటంటే, శివలింగం పక్కన ఉండే బిలంలోకి వెళ్ళి బయటకు వస్తే మరుజన్మ ఉండదని భక్తుల నమ్మకం. ఈ బిలంలోకి పాకుతూ సులభంగానే వెళ్ళవచ్చు, కానీ బయటకు రావడం కొంచెం కష్టం. సంపూర్తిగా పల్లవ నిర్మాణ శైలిని ప్రదర్శించే ఈ ఆలయం వెలుపలి ప్రాకారం, ప్రదక్షిణ ప్రాంగణం మరియు గర్భాలయం అనే 3 భాగాలుగా ఉంటుంది. గర్భాలయాన్ని ముఖమండపాన్ని కలుపుతూ ఒక అర్ధమండపం ఉంటుంది. అవ్వడానికి విశాల ప్రాంగణమైన ప్రధాన ఆలయం చిన్న రాతిని కూడా వదలకుండా చెక్కిన శిల్పాలతో కిక్కిరిసిపోయినట్లు కనపడుతుంది. ప్రాకారానికి లోపల వైపున ఎన్నో శివరూపాలను చెక్కారు. సున్నితమైన నిర్మాణంతో పాటు ఆలయంపై విమానం మరియు మందిరంపై గోపురం ప్రసిద్ధి చెందింది. ఆలయం కూడా నటరాజ్ భంగిమలో ఉన్న శివుడి యొక్క నగిశీలు చెక్కి ఉన్న ప్యానెల్లు ఉన్నాయి. జ్ఞాన నర్తన, అసుర సంహార, త్రిపురాంతక, రుద్ర, గంగాధర, లింగోద్భవ, భిక్షందార్, అర్ధనారీశ్వర ఇలా ఎన్నో, అదేవిధిగా శ్రీ గణపతి, శ్రీ కార్తికేయ, శ్రీ దుర్గా, శ్రీ విష్ణు రూపాలు కూడా కనపడతాయి. ఇవన్నీ మన భారతీయ శిల్పకళా నైపుణ్యానికి, శాస్త్ర విజ్ఞాన కళా వైభవానికి కలికితురాయి. ఈ కైలాసనాథర్ దేవాలయం మండపంలోనూ మండప స్తంభాలపైన ఎన్నో శాసనాలు కనపడతాయి. వీటిల్లో చాలా వరకు పల్లవరాజులు శ్రీ కైలాసనాథర్ స్వామికి సమర్పించుకున్న కానుకల వివరాలు మరియు వారి యొక్క శివభక్తివి తెలిపి, రాజ చోళుడు ఈ కైలాసనాథర్ దేవాలయాన్ని దర్శించి ముగ్ధుడై తంజావూరులో బృహదీశ్వర ఆలయం నిర్మించారని ప్రతీతి.